Rama sir, welcome. Carry on. Thank you, sir. Thank you very much, sir. అన్మీట్లకి వెళ్ళాడు రాము సార్, అన్మీట్లకి వెళ్ళాడు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సేవా లీడర్స్ అందరికి వాయిస్ క్లారిటీ వినిపిస్తుందా? క్లియర్ గా మాట్లాడండి. క్యారీ ఆన్. ఓకే సార్. బ్యాక్ కెమెరా కనిపిస్తుందా సార్? కనపడుతుంది. క్యారీ ఆన్. ఓకే సార్. ఓకే. సబ్జెక్ట్ మొత్తం కనపడాలి. ఓకేనా? ఏదైనా చేసేటప్పుడు కొద్దిగా దగ్గరకు వచ్చి జూమ్ చేయండి. ఓకేనా? ఓకే సార్. వాయిస్, ఆడియో అండ్ వీడియో క్లియరా సార్? క్లియర్ సార్. క్యారీ ఆన్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కేవా కుటుంబ సభ్యులందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రాము అండి ఫ్రమ్ తిరుపతి. సో ఈరోజు నేను వచ్చేసి యాక్చువల్గా మీడియాలో వర్క్ చేస్తానండి. అట్ ది సేమ్ టైం నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండటం వల్ల సో నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల సైన్స్ ప్రయోగాలు చేయడం, డెమోస్ చేయడం అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. అట్ ది సేమ్ టైం బిఫోర్ కూడా కొన్ని కంపెనీస్ లో వర్క్ చేయడం జరిగింది. సో కేవలం వచ్చిన తర్వాత ఎంతో వర్క్ వచ్చేసి సార్ ఇప్పుడు హలో సార్. ఓకే అండి. సో ఈరోజు వచ్చేసి మనం ఒక అద్భుతమైనటువంటి మన కేవా ప్రోడక్ట్ సంబంధించి కొన్ని డెమోస్ లైవ్ లో చూద్దాం. మనం బయట వచ్చేసి రకరకాలుగా ఎన్నో మెడిసిన్స్ వాడుతుంటాం. ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కి మెడిసిన్స్ వాడుతుంటాం. వాటిల్లో అలోపతిక్, హోమియోపతిక్, ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ రకరకాలైనటువంటి వైద్య విధానాలను మనం వాడుతుంటాం. అలాగే ఆ వైద్య విధానంలో ఉన్నటువంటి మెడిసిన్స్ ను కూడా మనం వాడుతుంటాం. వాటిల్లో ఆయుర్వేదం అండ్ న్యాచురోపతి అనేటువంటి మెడిసిన్ అనేది చాలా స్వచ్ఛమైనది, చాలా సేఫ్టీ, చాలా ఆర్గానిక్ అన్నమాట. ఇవన్నీ మనం వాడటం ద్వారా మన హెల్త్ అనేది క్లియర్ గా మనకు సెట్ అవ్వడం జరుగుతుంది, బాగా అవడం జరుగుతుంది. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే ఏదైనా జబ్బుకు వాడితే వేరే జబ్బు మళ్ళీ రాకుండా క్లారిటీగా మనము ఏ జబ్బుకైతే వాడతామో ఆ జబ్బు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత సమస్యలు ఎక్కువ లేకుండా, సృష్టించుకునే ఇబ్బంది లేకుండా మనం ఉన్న సమస్యలు క్లియర్ గా మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. అది చాలా మంది మనం వింటుంటాం. నిజమా ఇదంతా జరుగుతుందా అనేసి, ఎట్లా ఏమనేది చాలా మందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి, అలాగే కొంతమంది రీసెంట్ గా వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కి డౌట్ అనేది ఉంటుంది. ఇవి నిజంగా మన బాడీలోకి వెళ్తే ఈ మెడిసిన్, మన కేవా అనేటువంటి ఆయుర్వేదం అండ్ న్యాచురోపతిక్ మెడిసిన్స్ మన బాడీలోకి వెళ్తే ఏ విధంగా పనిచేస్తాయి ఏంటి అనేది చాలా మంది తెలియదు. సో అదే పనిచేసేటువంటి విధానాన్ని మన లైవ్ లో రియల్ గా మన డెమోలో చూడొచ్చు. సో మన బాడీలో ఎటువంటి కెమికల్స్ కానీ, వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు ఇలాంటివి ఏవైతే మన బాడీలో నీటి ద్వారా, ఆహారం ద్వారా, గాలి ద్వారా తీసుకుంటే వాటి ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి సమస్యలు అనేది మొదలవుతాయి. ఆ సమస్యలకు రెమెడీగా మన కేవా బ్రాండ్ ఉన్నటువంటి మెడిసిన్స్, మన సప్లిమెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం లైవ్ లో డెమో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బయట వాడేటువంటి మెడిసిన్స్ ఏదైనా సరే, అలోపతిక్ కానీ, ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ, ఇంకా రకరకాలైనటువంటి హోమియోపతిక్ కానీ, రకరకాలైనటువంటి మెడిసిన్స్ దొరుకుతున్నాయి. ప్రజెంట్ చాలా మంది అలవాటు పడిపోయాం. దాదాపుగా 50 to 60 years గా మనం అదే మెడిసిన్స్ అలవాటు పడిపోయినాం. అదే గొప్పది,
అదే పర్ఫెక్ట్, అదే మంచిది అని జనాల్లో చాలా అపోహ ఉందన్నమాట. ఆయుర్వేదం అంటే ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి వైద్య విధానం. ఆయుర్వేద మెడిసిన్స్ చాలా పవర్ఫుల్. ఎలాంటి ఆ, సమస్యకైనా అలోపతిక్ లో అంటే అలోపతిక్ లో తీయలేదు అంటే కుదరలేదు, ఆ సమస్య క్లియర్ అవ్వలేదు అనుకుంటే ఆఖరికి మళ్ళీ మనం ఆయుర్వేద విధానానికి రావాలి. సో ఆయుర్వేదంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మనకు ఇక్కడ పరిష్కారం అనేది దొరుకుతుంది. జనరల్ గా మనము ఏదన్నా ఆ, బయట దొరికేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ ఆ, ఒకసారిగా 4 రకాలు 5 రకాలు అట్లా కానీ ఎక్కువ వేసుకుంటే డోసేజ్ ఎక్కువైందంటే అవి మనిషికి ఇబ్బంది కలిగిస్తాయి. ఇబ్బంది అంటే వేరే జబ్బును క్రియేట్ చేయడం, లేదా జబ్బు ఎక్కువైపోవడం, లేదా ఆ జబ్బు యొక్క తీవ్రతని ఎక్కువ చేయడం, లేదంటే కోమాలకు వెళ్ళిపోవడం, ఇలాంటి సమస్యలు అనేది వస్తాయన్నమాట. ఆల్రెడీ ఎంతో మంది ఆ విధంగా జరిగింది, ఆల్రెడీ మనకు తెలుసు. ఎందుకంటే వీటిలో డ్రగ్స్ అనేది ఎక్కువ వాడతారు. అలాగే ఇంగ్లీష్ మెడిసిన్స్ లో ఎక్కువ వాడటం జరుగుతుంది. దానివల్ల మనిషికి ఇబ్బంది అవుతుంది. అలాగే చాలా మంది చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. చాలా మంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి ఆ మెడిసిన్స్ వేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది ఆ విధంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చెప్తూ నేను వివరిస్తాను. ఈ మెడిసిన్స్ ఏ మెడిసిన్ అయినా సరే ఏ జబ్బుకి వేస్తే ఆ జబ్బుతో పాటు ఇంకా 2 3 రకాల జబ్బులను కూడా పోగొడుతుంది. అంటే మనం ఒకదానికి వాడితే 4ంటికి మనకు బెనిఫిట్ గా పనిచేస్తుంది అనమాట. సో ఒకదానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎసిడిటీ రిలీఫ్ కానీ ఏదైనా ఒక మెడిసిన్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ గా చెప్తానండి. ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. నెంబర్ 1 ప్రోడక్ట్ ఇది. మనం ఏ మీటింగ్కి వెళ్ళినా మన కంపెనీ మన వాళ్ళు ఊరికే పోకూడదు అనే ఉద్దేశంతో హ్యాపీగా వెళ్ళాలి వాళ్ళు పెట్టిన డబ్బుకు అనే ఉద్దేశంతో మనకు మన డిస్ట్రిబ్యూటర్స్ కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీగా ఇస్తారనేసి దీని వాల్యూ చాలా మంది తెలియదు, వాడటం లేదు చాలా మంది కూడా. ఇది హైలీ పవర్ఫుల్ ఎసిడిటీ డ్రాప్స్ అన్నమాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎసిడిటీ ఉన్నా, ఫుల్గా తేన్పులు ఉన్నా, లోపల అల్సర్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, అలాగే బాడీలో తిమ్మిర్లు, నరాల నొప్పులు ఉన్నా, తిమ్మిర్లు ఉన్నా, అలాగే చెమట పడుతూ ఉంటాయి చాలా మందికి చేతులు అరికాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క ఎసిడిటీ డ్రాప్స్ మాత్రం పనిచేస్తుంది. బయట మనం జస్ట్ ఎసిడిటీ ప్రాబ్లం కి ఏదన్నా మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడామంటే ఆ ఎసిడిటీ ప్రాబ్లం మాత్రమే పోతుంది. ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ అనేది 10 రకాల ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది. ఈ 10 రకాల ప్రాబ్లమ్స్ కి జస్ట్ ఒక డ్రాప్ వేసుకుంటే 10 రకాల ప్రాబ్లమ్స్ లో 4 ఉన్నా 5 ఉన్నా 3 ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటికీ కూడా జస్ట్ ఎసిడి రిలీఫ్ డ్రాప్స్ పనిచేస్తుంది. వేరే వాడాల్సిన అవసరం లేదు. అదే బయట తీసుకుంటే ప్రతి జబ్బుకు ఇంకొక స్పెషలైజేషన్ మాత్రం అనేది వాడాల్సిందే. ఒక్కొక్క జబ్బుకు 4 రకాల ఒక్కొక్క జబ్బుకు వచ్చేసి 4 రకాల మెడిసిన్స్ అనేది ఇస్తారనమాట. ఆ విధంగా 10 రకాల జబ్బులు తీసుకుంటే 40 రకాల మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో 40 రకాల మెడిసిన్స్ వాడేటువంటి అవసరం లేకుండా జస్ట్ ఈ ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్ అనేది వాడితే ఏ విధంగా మల్టీ పర్పస్ బెనిఫిట్స్ ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి కేవా ప్రొడక్ట్స్ అన్ని కూడా మల్టీ పర్పస్ అండ్ మల్టీ బెనిఫిట్స్ మెడిసిన్స్ అన్నమాట. సో ఆయుర్వేద ఫుడ్ ప్రాపర్టీ సప్లిమెంట్స్ అంటాం. యాక్చువల్ గా మెడిసిన్స్ అంటే అది వేరే, కానీ ఆయుర్వేద ఫుడ్ సప్లిమెంట్స్ అన్నమాట. ఇది ఫుడ్ సప్లిమెంట్స్ మనం జనరల్ గా మనం పిలవడం కోసం మెడిసిన్స్ అంటాం అంతేను. డ్రగ్స్ వేరే, మెడిసిన్స్ వేరే. సో ఇవి సప్లిమెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట మొత్తం టోటల్. ఎగ్జాంపుల్ మనం లైవ్ లో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ యొక్క మెడిసిన్స్, ఈ యొక్క ప్రొడక్ట్స్, ఈ యొక్క సప్లిమెంట్స్ వాడితే మనిషికి లాభాలు తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇబ్బంది కానీ, ప్రాణహాని కానీ ఉండదు. ఇది చెట్టుకు కానీ, మనిషికి కానీ, జీవికి కానీ, బ్యాక్టీరియా కానీ, రకరకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కీటకాలకు కానీ, అలాగే జంతువులకు కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల మనం మన ప్రొడక్ట్స్ ఒకేసారి 5 రకాలు 6 రకాలు 10 రకాలు వేసుకున్నా కూడా మనిషికి ప్రమాదం అనేది ఉండదు. సో ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనేసి చాలా మంది ప్రయత్నిస్తారు. అంటే ఈ టాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి, ఏదో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళ కోసం ఈ టాబ్లెట్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు. ఏదో మాట వచ్చి లేదా ఫ్యామిలీ ఏదో సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒకసారిగా వేసుకునేస్తారు. అది ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే ప్రమాదం అనేది జరుగుతుంది. అదే మన మెడిసిన్స్ అయితే 10 రకాల టాబ్లెట్స్ ఒక్కోటి 10 వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది మనిషికి జరగదు, ప్రాణహాని అనేది జరగదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా చెప్పగలుగుతామండి? ఏదైనా మనకేమైనా ప్రూఫ్స్ ఉందా అని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ఖచ్చితంగా మన దగ్గర ప్రూఫ్స్ ఉందండి. దానికి లైవ్ లో ఒకసారి డెమో లైవ్ లో మనం చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు కనిపిస్తుందండి ఇక్కడ ప్రోస్టాకేర్ టాబ్లెట్ ఉంది. జూమ్ చేయండి కొద్దిగా, ముందుకు వచ్చి జూమ్. ఇది వచ్చి ప్రోస్టాకేర్. అట్ ది సేమ్ టైం ఇక్కడ వచ్చేసి
ఆర్థో కేర్ టాబ్లెట్ ఉందండి, ఆర్థో కేర్. అలాగే మనకు దార్ద్ నివారక్ టాబ్లెట్ ఉంది, దార్ద్ నివారక్. అట్ ది సేమ్ టైం మనకు గానోడర్మా టాబ్లెట్ ఉంది, గానోడర్మా. అట్ ది సేమ్ టైం యూరిక్ యాసిడ్ టాబ్లెట్ ఉంది, యూరిక్ యాసిడ్. సో ఈ విధంగా ప్రజెంట్ వచ్చేసి లైవ్ లో ఒక 5 నుంచి 6 రకాలు మాత్రమే పెట్టామండి. అలాగే ఇంకొకటి కూడా ఉందండి మనకు. అలాగే చూడండి, గానోడర్మా టాబ్లెట్ కూడా ఉంది, గానోడర్మా. అట్ ది సేమ్ టైం ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ కూడా ఉందండి, ఐరన్ ఫోలిక్. చూసారా, ఐరన్ ఫోలిక్. ఓకేనా, ఐరన్ ఫోలిక్. సో ఇన్ని రకాల మెడిసిన్స్ అనేది ఉందన్నమాట. ఇన్ని రకాల మెడిసిన్స్ కూడా నేను లైవ్ లో చూస్తున్నా, చూడండి. జస్ట్ మీ ముందర ఓపెన్ చేస్తున్నాను, అన్ని మెడిసిన్స్ చూడండి. జస్ట్ ఓపెన్ చేశాము, అలాగే మీ ముందర నేను హోల్డ్ పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ ఆర్థో కేర్ టాబ్లెట్స్ ఓపెన్ చేస్తున్నాను. 4 ఉన్నాయండి. చూడండి, ఆర్థో కేర్ టాబ్లెట్స్ 4 ఉన్నాయి. సో ఇందులో వేసుకుంటున్నాను ఒక కప్పులో అన్ని కలిపి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ చూడండి, ప్రోస్టాకేర్. ప్రోస్టాకేర్ టాబ్లెట్ ని కూడా మనం ఓపెన్ చేస్తున్నాం. చూడండి, ఇవి కూడా 4 తీసుకుంటున్నాను. 4, 5, 6 కూడా ఎన్ని పెడితే వస్తాయండి. ప్రోస్టాకేర్ టాబ్లెట్స్ 4 మెంబర్స్ తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం మనకు దార్ద్ నివారక్ అనేటువంటి టాబ్లెట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, దార్ద్ నివారక్ అనే టాబ్లెట్. ఇవి కూడా 4 to 5 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే యూరిక్ యాసిడ్ టాబ్లెట్, ఇది కూడా 4 to 5 మెంబర్స్. చూడండి, యూరిక్ యాసిడ్ టాబ్లెట్ 4 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకు యంగ్ టాబ్లెట్, అందరికీ బాగా సుపరిచితం. యంగ్ టాబ్లెట్ తెలియని వాళ్ళు ఉండరు. చూడండి, ఇది కూడా 4 మెంబర్స్ 4 టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ చూడండి, గానోడర్మా కూడా చూడండి, గానోడర్మా 4 టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఐరన్ ఫోలిక్ తీసుకుంటున్నాము, ఐరన్ ఫోలిక్. ఇందులో ఐరన్ ఫోలిక్ లో ఒక 4 టాబ్లెట్స్ అనేది తీసుకోవడం జరిగింది. చూడండి, ఐరన్ ఫోలిక్. చూడండి, దాదాపుగా 7 రకాల మెడిసిన్స్ అనేది తీసుకున్నానండి. 7 రకాలైనటువంటి టాబ్లెట్స్, మన ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగింది. మీరు లైవ్ లో కూడా చూడొచ్చు ఏమేమి మనం తీసుకున్నాం అనేసి. యూరిక్ యాసిడ్, అలాగే దార్ద్ నివారక్, అలాగే ప్రోస్టాకేర్. సో ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ అన్ని చూడండి, ఇన్ని రకాల మెడిసిన్స్, ఇన్ని రకాల ప్రోడక్ట్స్, టాబ్లెట్స్ అన్ని ఒకే దాంట్లో వేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇన్ని రకాల టాబ్లెట్స్ వేసుకుంటే జనరల్గా ఏమవుతుంది, ఇంగ్లీష్ మెడిసిన్స్ కోమాలకు వెళ్ళిపోతారు. ఇన్ని రకాల మెడిసిన్స్, ఇన్ని రకాల టాబ్లెట్స్, అందులో ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటే
కోమాలోకి వెళ్ళిపోతారు మనిషి. అదే మన కేవ బ్రాండ్ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ అండ్ సేఫెస్ట్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. ఇప్పుడు చూడండి, నేను లైవ్ లో నేనే వేసుకుంటున్నాను. నేనే లైవ్ ఎగ్జాంపుల్ మీ అందరికి. చూడండి, జస్ట్ వాటర్ తీసుకున్నానండి. చూడండి, ప్లీజ్ కెమెరామెన్, ప్లీజ్ జూమ్ దిస్. బాగా చూపించు. ఓకేనా? పర్సన్ కూడా చూపించు. ఓకేనా? చూడండి, మీ ముందర లైవ్ లో వేసుకుంటున్నాను. చూసారండి, కంప్లీట్ టాబ్లెట్స్ వేసుకునేస్తాము. దాదాపుగా 30 టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోవడం జరిగింది. ఈ రోజు మీరు నా లైవ్ లో చూస్తున్నారు. రేపు కూడా జూమ్ అయినా మేబీ ఉండొచ్చు. రేపు కూడా చూడండి నేను ఎలా ఉంటాను అనేది మీరే చూడొచ్చు లైవ్ లో. సో ఇంత హ్యాపీగా, ఇంత డౌట్స్ లేకుండా, ఇంత కాన్ఫిడెంట్ గా ప్రతి టాబ్లెట్స్ మనం వేసుకోవచ్చు. పర్ డే 10 రకాల టాబ్లెట్స్ వేసుకున్నా కూడా, ఒక్కొక్క టాబ్లెట్ 4 మెంబర్స్ వేసుకున్నా కూడా మనిషికి బెనిఫిటే గానీ ప్రాఫిటే గానీ నష్టం లేదు, ప్రాణహాని లేదు. ఇది 100% లైవ్ ప్రూఫ్. ఎవరికైనా ఛాలెంజ్ చేసి ఇవ్వచ్చు. ఎలాంటి విఐపికైనా సరే ఛాలెంజ్ చేసి లైవ్ లో డెమో చేసి మరీ ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఒక డెమో అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ డెమో, లైవ్ డెమో చూద్దాం. ఓకేనా? అందరూ రెడీగా ఉండండి. ప్లీజ్ ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దండి. ప్రతి ఒక్కరు వినండి, చూడండి. ఇప్పుడు ఏమైతే చేస్తున్నానో నేను లైవ్ డెమోలో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసి ప్రతి ఒక్కటి నేర్చుకునేసేయండి. ఇదే మీకు పరీక్ష అనుకోండి, నేర్చుకునేసేయండి. నేర్చుకొని వీలైతే ఇదే గ్రూప్ లో, మన గ్రూప్ లో ఎవరైతే నేర్చుకొని రాము సార్ వాయిస్ క్లియర్ లేదు సార్. చేసి డెమో సార్ ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది. మాట్లాడండి రాములు గారు, మాట్లాడండి. ఓకే. సో డెమో చేసి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో పెట్టండి. అప్పుడు నేను చేసినందుకు, మీరు నేర్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అండి. నాకు అండ్ అలాగే మన టీమ్ లీడర్స్ కి, అలాగే మన గ్రేట్ అప్లైనర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సెషన్ చేసినందుకు. అలాగే ఇన్ని ప్రోడక్ట్స్ అదే పనిగా తెప్పించి, అదే పనిగా ఓపెన్ చేసి చేసినందుకు, మీరు నేర్చుకున్నందుకు కరెక్ట్ గా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డెమో చూద్దాం. ఇంకో డెమో ఏంటంటే మనము అసిడిటీ రిలీఫ్ డ్రాప్ అండి. ప్రతి ఒక్కరు కూడా సుపరిచితం అనమాట ఈ ప్రోడక్ట్. చాలా మందికి తెలియదు అనమాట డెమో ఎట్లా ఏంటి అనేది. రాము సార్ 2 నిమిషాలు. రాము సార్ 2 నిమిషాలు. రాము సార్. ఎస్ సార్. ఓకే సార్. లీడర్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనందరికీ కూడా ఎందుకు నేను గ్యాప్ ఇచ్చానంటే 5 నిమిషాలు నేను మాట్లాడతాను, తర్వాత రాము సార్ అట్లే కంటిన్యూ చేస్తాడు. అన్ని ఆయుర్వేదిక ఉత్పత్తుల కన్నా, అన్ని కంపెనీల కన్నా ధీటుగా మన కంపెనీలో మన బాడీకి ఎటువంటి హాని లేకున్నా యొక్క మూలాల నుంచి తొలగించడానికి లైవ్లో మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు, ఇన్ని మనం వాడామంటే ఏం కాదని. మీకు లైవ్లో రాము సార్ వచ్చింది, రేపు ఉంటుంది, ఎల్లుండి కూడా కంటిన్యూగా 3 days జూమ్ మీటింగ్ ఉంటుంది. ఎందుకంటే 100% న్యాచురల్ అండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ సైంటిఫిక్గా మేము గత 8 years నుంచి ఎన్ని ప్రయోగాలన్నీ చేశామో. కాబట్టి మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% ఏ కంపెనీకి ధీటుగా మనం వచ్చిందే న్యాచురల్గా ఇస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు. 100% వచ్చిందే పవర్ఫుల్. మనకు వచ్చింది బాడీకి కానీ ఎటువంటి పంటికి, ఒంటికి, అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హాని జరగకన్నా ఎక్స్ట్రాడినరీ ఫుడ్ సప్లిమెంటరీ మన దగ్గర ఉందండి. మన 100% న్యాచురల్, 0.5 మాత్రమే కెమికల్ ఉంటుంది. ఇది లైవ్లో మీరే చూడండి. ఎందుకంటే బయట కంపెనీలు కానీ, బయట ప్రొడక్ట్లు కానీ, ఆయుర్వేదిక్ కూడా కానీ ఒక 4-5 వాడారంటే
డబ్బాలు కొట్టుకొని వాళ్ళు వచ్చిందా మాకు తగ్గిపోతా అని చెప్పి అంటారు. ఇమీడియట్లీగా సైడ్ ఎఫెక్ట్ వస్తుందండి. మన దగ్గర ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకున్నా మనకు వచ్చే 100% న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి మన ఎండి గారు అదే లక్ష్యంతో మన సప్లిమెంట్ ఎవరైనా తిని సైంటిఫిక్గా వచ్చిన సైడ్ ఎఫెక్ట్ కానీ రియాక్షన్ ప్రూవ్ చేసుకుంటే 15 కోట్ల లైబిలిటీ ఇన్సూరెన్స్ ఊరికనే పెట్టలేదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీ అందరికి కూడా డౌట్ రావచ్చు. 40 టాబ్లెట్లు వాడినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క లైవ్ డెమో రికార్డ్ కూడా చేశాం. మీరు ఖచ్చితంగా మీకు ఎటువంటి సందేహాలు ఉంటే సందేహాలను నిమజ్జనం చేసుకొని అందరూ కూడా ఇలాగే ముందుకెళితే 100% ఈ మన కేవా కంపెనీకి మాత్రమే సాధ్యం. ఏ కంపెనీ కూడా సాధ్యం కాదండి. ఎందుకంటే మీరు బయట కంపెనీలో వచ్చిందే ఖచ్చితంగా కెమికల్ అనేది యాడ్ అయి ఉంటుంది. మన కంపెనీలో 0.5 మాత్రమే ఉంటుంది. మనం ఓపెన్గా చెప్పొచ్చు. కాబట్టి దీని ముందుగా మనం వచ్చిందే ఈ వీడియోని ఆదర్శంగా తీసుకొని లైవ్లో ఇలాంటి దిగ్విజయంగా మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు రేపు ఎల్లుండి కూడా ఎందుకు జూమ్లో 3 days రాము సార్ పెట్టామంటే లైవ్లో మీకు తెలియాలి అనే ఉద్దేశంతో పెడుతున్నామండి. కాబట్టి కంటిన్యూగా మనం వచ్చింది ఇలాంటి ప్రోగ్రామ్స్ రేపు ఇలాంటి కంటిన్యూ చేద్దాం. మీరు మీ టీంతో పాటు 5 మందిని 10 మంది జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. లైవ్లో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాము సార్, థ్యాంక్ యూ. క్యారీ ఆన్, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి లైవ్ ప్రోడక్ట్ లో ప్రోడక్ట్ డెమో చూద్దాము. సో ఎసిడిటీ జనరల్ గా మనం తినేటువంటి ఫుడ్ రకరకాలైనటువంటి కలుషిత పదార్థాలతో, కలుషితమైన వంట నూనెలతో, కలుషితమైన వాటర్ తో, కలుషితమైన వ్యవసాయానికి వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి క్రిమి సంహారక మందులతో తయారు చేయడం జరిగింది. వాటితో మనం వంటలు వండుకొని తినడం వల్ల, లేదా ఆల్రెడీ వండిన వాళ్ళ దగ్గర మనం తినడం వల్ల, లేదా బయట మనం హోటల్స్ లో రెస్టారెంట్స్ లో తినడం వల్ల మనకు ఏదో రకంగా మొత్తానికి అయితే మన ఫుడ్లోకి, మన ఒంట్లోకి ఫుడ్ ద్వారా, నీళ్లు ద్వారా, గాలి ద్వారా, సౌండ్ ద్వారా కూడా మనకు కెమికల్స్, అలాగే వ్యర్థ పదార్థాలు, అలాగే విష పదార్థాలు మన బాడీలోకి అనేది వెళ్ళడం అనేది ఇది అక్షర సత్యం. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం. కానీ ఎన్నో రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కొంతమంది 100కి 2 or 3% మాత్రం సేఫ్ జోన్ లో ఏదో రకంగా దాన్ని రికవర్ చేసుకోగలిగారు. బట్ మిగతా వాళ్ళు మాత్రం చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ బట్ ఆల్టర్నేట్ లేదు. ఏది కూడా వాళ్ళ కంటికి వాళ్ళు ఖచ్చితంగా చేస్తుంది అన్నటువంటి భావన అయితే ఏది లేదు. సో మన కేవా ప్రొడక్ట్స్ అనేది 100కు 100% చేస్తుంది. దీంట్లో డౌటే లేదు. బట్ మినిమం దానికి సమ్ టైం అనేది ఉంటుంది. 3 months కానీ, 6 months కానీ, 1 year కానీ టైం అనేది ఉంటుంది. ఆ టైం పీరియడ్ ప్రకారంగా మనం వాడుకోవాలి. చూడండి, మనం బయట వెళ్ళినటువంటి కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా, ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా మన బాడీలోకి కొన్ని రకాలైనటువంటి ఎసిడిక్ నేచర్ అనేది, ఆమ్లతత్వం అనేది మన బాడీలోకి రావడం అనేది జరుగుతుంది. అలాగే దాని ద్వారా విష పదార్థాలు రావడం జరుగుతుంది. వాటి విధంగా ఇది కంట్రోల్ చేస్తుంది. కేవా ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ ఇది ఏదైనా కంట్రోల్ చేస్తుంది అనేది మనం ప్రజెంట్ లైవ్ లో చూద్దాం. యాక్చువల్ దీని యొక్క బెనిఫిట్స్ ఫస్ట్ మనకు తెలియాలి. డెమో చేసే ముందు, లేదా ఒక వ్యక్తికి మనము ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దీని బెనిఫిట్స్ ఫస్ట్ మనకు తెలిసి చెప్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెమో చేస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి. సో చెప్పడం వేరు, ఎఫెక్టివ్ గా చెప్పడం వేరు, ఎఫెక్టివ్ గా అందంగా చెప్పడం వేరు, ఎఫెక్టివ్ గా బుర్రలో దూరే విధంగా చెప్పడం వేరు. సో చెప్పడంలో, టీచింగ్ చేయడంలో చాలా డిఫరెన్షియేషన్, చాలా రకాల మెథడ్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ అనేది మనకు ఎసిడిటీని కంట్రోల్ చేస్తుంది. ఎసిడిటీ తర్వాత పుల్లగా తేన్పులు వస్తుంటాయి, కంట్రోల్ చేస్తుంది. అలాగే హార్ట్ బర్న్, చాలా మంది నిద్రలో, కొంతమందికి ట్రావెలింగ్ చేసేటప్పుడు గుండెలో పట్టేసినట్టు ఉంటుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారు, హార్ట్ అటాక్ అనుకుంటారు. కానీ మనకు ఎసిడిక్ ప్రాబ్లం వల్ల గుండెల్లో మంట ఏర్పడి చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఆల్రెడీ జరిగింది. సో హార్ట్ ప్రాబ్లమ్ చనిపోయారని చాలా మంది అనుకుంటారు. యాక్చువల్ జరిగింది ఎసిడిక్ ప్రాబ్లం వల్ల, గ్యాస్ ట్రబుల్ వల్ల చనిపోతున్నారు చాలా మంది. అంటే 100కి 7% ఆఫ్ పీపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ వచ్చి, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి, హార్ట్ బర్న్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది కడుపులో ఏం చేస్తుందంటే మనకు అల్సర్ అంటారు. అంటే మన బాడీలో అసిడిక్ నేచర్ అంటే పులుపు పదార్థాలు ఎక్కువ అయిపోవడం వల్ల, అలాగే కెమికల్ ఎక్కువ అయిపోవడం వల్ల, అలాగే సున్నము, యూరియా ఇలాంటి పదార్థాలు ఎక్కువ అయిపోవడం వల్ల దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క పవర్ కి మన బాడీలో పేగులు తట్టుకోలేక హోల్స్ పడిపోయి, పుండు పడిపోయి, అక్కడ గాయం ఏర్పడిపోయి మనకు అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినటువంటి దాన్ని అల్సర్ అంటాం.
ఆ అల్సర్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. జనరల్ గా మనకు ఎండోస్కోపీ చేసి అల్సర్ ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఏంటి అనేటువంటి ఒక టెస్ట్ ద్వారా చూస్తారనమాట. ఇదే అల్సర్ టెస్ట్ కి బయట వెళ్ళామంటే సమ్ థౌజండ్స్ లో ఫీజు అనేది వసూలు చేస్తారు. స్కానింగ్లని, టెస్ట్లని రకరకాలుగా. సో ఈ అల్సర్ కూడా సింపుల్ గా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకు ఇంకొంతమందికి కడుపులో, పేగులో వాపులు వచ్చి ఉంటాయి. వాపులు దేనికి వస్తాయి? వాటర్ ప్రాబ్లం వల్ల, ఫుడ్ ప్రాబ్లం వల్ల వాపులు కూడా వస్తాయి. అలాగే అల్సర్ వస్తుందంటే హోల్స్ పడిపోవడం, గాయం అవ్వడం, ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది. అలాగే ఇంకొంతమందికి ఏదైనా ఫుడ్ తింటే బాడీ అబ్జార్ప్షన్ అనేది పవర్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ కెపాసిటీని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే పుల్లగా తేన్పులు కంట్రోల్ చేస్తుంది. ఇంకొంతమంది గిడ్డీనెస్, తెల్లవారు లేస్తానే ఏదైనా ఫుడ్ తినే అలవాటు ఉన్నా, లేదు తినకపోతే కూడా కొంతమందికి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏమవుతుందంటే తల తిరిగినట్టు గిడ్డీనెస్ అంటాం దాన్ని, మైకంగా కళ్ళు తిరిగినట్టు అలా ఉంటుంది. దానికి కూడా ఈ ఎసిడిటీ డ్రాప్ రిలీఫ్ పనిచేస్తుంది. అలాగే చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ వస్తుంటాయి. బయట వెళ్ళినా, ఏదైనా చూసినా, ఏదైనా తినరాని ఏదైనా పదార్థం లైట్ గా తీసుకున్నా, లేదా ట్రావెల్ చేస్తే కూడా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది చాలా మందికి. వామిటింగ్ కూడా ఇది పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది ఎసిడిక్ రిలీఫ్ అనేది. అలాగే చాలా మందికి నరాల నొప్పులు, నరాలు వాపులు, జిల్లును లాగడము, ఇలాంటి సమస్య అనేది ఉంటుంది. నర్వస్ సిస్టమ్ కూడా ఇది పనిచేస్తుంది. సో నేను ఇచ్చినటువంటి పేషెంట్స్ లో నేను ఒకదానికి ఇస్తే అది ఇంకో దానికి పనిచేస్తుంది. యాక్చువల్ గా ఎసిడిక్ ప్రాబ్లం ఉంటే ఎసిడిక్ ప్రాబ్లం పోయి నరాలు అనేది గుంజడం అనేది జరుగుతుంది కింద పాదాల దగ్గర, తోడల వరకు. ఈ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయింది సార్, చాలా బాగుంది అని చెప్పి కస్టమర్ వాడినటువంటి పేషెంట్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సరే ఇది ఏదో చూద్దాము, ఈ విధంగా చెప్పారు కదా, ఏ విధంగా ఇది పనిచేస్తుంది అనేసి ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం మన డేటా అంతా చూసిన తర్వాత నిజమే 100% నర్వస్ సిస్టమ్ కూడా, తిమ్మిర్లు అంటాం, కాళ్ళు తిమ్మిర్లు, ఆ తిమ్మిర్లు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తాం. ఇప్పుడు తిమ్మిర్లు ఉండే ప్రాబ్లం అందరికీ ఫస్ట్ ఇది కనిపించిందంటే ఇమీడియట్ గా ఈ డ్రాప్స్ అనేది ఇచ్చేస్తాం. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్. అట్ ది సేమ్ టైం నా టీమ్ లో కూడా మనకు వేరే సార్ ఉన్నారు, సార్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ సార్ తో కూడా నేను లాస్ట్ లో మాట్లాడిస్తాను. ఎక్సలెంట్ గా రిజల్ట్. అసలు చూడడానికి ఇది సింపుల్ గా ఉందంటే కానీ ఈ ప్రోడక్ట్ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. సో ఇప్పటి వరకు మనం కొన్ని బెనిఫిట్స్ రాము సార్ మీట్లోకి వెళ్ళింది చూడండి, మీట్లోకి వెళ్ళింది అడ్మిట్ చేసుకోండి రాము సార్. చెప్పానండి, ఇంకా కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీలైతే మన కంపెనీ యొక్క వెబ్సైట్ లో చూసి నేర్చుకోండి, ఎందుకంటే టైం లాగ్ అవుతుంది కాబట్టి అన్ని చెప్పలేదు. ఇంకా కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, దాదాపుగా 12-13 బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మన బాడీలో చాలా మందికి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది, ఆకలి పెంచడానికి కూడా ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం మన లైవ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 ఖాళీ ఎంటీ డబ్బాలండి. గాజు గ్లాస్ తీసుకోవచ్చు, అలాగే ప్లాస్టిక్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్ గా జనరల్ గా మనం గాజు గ్లాస్ వాడాలి, కానీ ఇది ట్రావెలింగ్ కోసం, సేఫ్టీనెస్ కోసం, పగిలిపోకుండా ఉండడం కోసం ప్లాస్టిక్ డబ్బాను యూజ్ చేస్తున్నాను. కొంతమంది అంటే డిస్పోజబుల్ గ్లాస్ కూడా వాడతారండి. ఇది వచ్చేసి ఎంటీ డబ్బా. ఇందులో ఇది వచ్చేసి మన బాడీ అనుకుందాం, ఇది వచ్చేసి మన బాడీ, ప్రజెంట్ వచ్చేసి బాడీ. ఈ బాడీలో జనరల్ గా మన బాడీ దేంతో తయారవుతుందండి? 75% ఆఫ్ మన బాడీ వాటర్ తోనే ఫామ్ అవుతుంది, వాటర్ తోనే రన్ అవుతుంది. వాటరే మెడిసిన్, వాటరే మనకు న్యూట్రిషన్, వాటరే అన్ని రకాలుగా పనిచేస్తుంది. సో 75% ఆఫ్ వాటర్ మన బాడీలో ఎందుకు సార్ అంత అని అనుకోవచ్చు. మన బాడీలో ఉండేటువంటి ప్రతి ఆర్గాన్ కి వాటర్ అవసరం, ప్రతి సెల్ కు వాటర్ అవసరం. హార్ట్ పనిచేయాలన్నా, లివర్ పనిచేయాలన్నా, బ్రెయిన్ పనిచేయాలన్నా, కిడ్నీస్ పనిచేయాలన్నా, ప్రతి ఒక్క ఆర్గాన్ లో ఉన్నటువంటి సెల్స్ కి వాటర్ అనేది అవసరం. సో ఏదైనా ఫస్ట్ మనం ఫుడ్ తిన్నా, మెడిసిన్ వేసుకున్నా, ఒక ఫ్రూట్ తిన్నా, ఒక జ్యూస్ తాగినా ఇమ్మీడియట్ గా వెళ్ళేది కడుపులోకి. కడుపు నుంచి మనం డైరెక్ట్ గా మనకు బ్లడ్ లోకి వెళ్తుంది. సో బ్లడ్ లో ఎక్కువ వాటర్ శాతం అనేది ఉంటుంది అనమాట. 75% ఆఫ్ వాటర్ శాతం అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు అందుకనేసి మనము ఈ యొక్క బాటిల్ ని బాడీ అనేటువంటి ఒక బాడీతో పోల్చడం జరిగింది. అలాగే మన బ్లడ్ లో, మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ని వాటర్ లా పోల్చడం జరిగింది. మన బాడీలో బ్లడ్ లో ఏ విధంగా పని చేస్తుందో అదే విధంగా మన బాటిల్లో వాటర్ తీసుకొని, వాటర్ ని బ్లడ్ అనుకొని ఏ విధంగా పని చేస్తుందో మనం లైవ్ లో చూద్దాం. చూడండి, యాక్చువల్ గా మనకు సో వాటర్ తీసుకున్నాం, బ్రేక్ అవుతోంది రాము సార్, బ్రేక్. మాన్పడానికి, అలాగే బర్నింగ్, ఏదైనా గ్యాస్ కాలడం వల్ల, పేలడం వల్ల
ఏదైనా గాయాలైతే, లేదా ఏదైనా వంట చేస్తుంటే కాలుతుంటుంది బర్నింగ్, అట్లాంటి గాయాలకు, అలాగే ఏదైనా అగ్గి మీద పడటం వల్ల అలాంటి ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటి గాయాలకు, మొత్తానికి అయితే గాయాలను మాన్పడానికి ఇది యూజ్ చేస్తారు. లోపల ఉన్నటువంటి కొన్ని వేస్ట్ పదార్థాలని, కొన్ని బ్యాక్టీరియాని బయట చేయడానికి క్లీనింగ్ పర్పస్ కి ఇది వాడతాం. సో మన బాడీలో క్లీన్ చేయాలి కాబట్టి క్లీనింగ్ పర్పస్ కోసం మీ యొక్క కెమికల్ అనేది వాడటం జరుగుతుంది. ఇది ఒక ద్రవ పదార్థం. ఓకేనా? లైవ్ లో మనం బెటాడిన్ అనేటువంటి ఒక ద్రవ పదార్థాన్ని సో మనం వేస్తున్నాము. చూడండి, ఒక టేబుల్ స్పూన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈక్వల్ క్వాంటిటీతో వేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఒక డబ్బాలో వేసాము. అట్ ది సేమ్ టైం ఇంకొక బాటిల్ మీద కూడా, ఇంకొక డబ్బాలో కూడా సేమ్ క్వాంటిటీ ఉన్నటువంటి బెటాడిన్ ద్రవ పదార్థాన్ని వేసాము. చూడండి, చూస్తున్నారు కదా, రెండు సేమ్ వేసాము. సో రెండింటిని మనము మిక్స్ చేసాము. అలాగే దీన్ని కూడా చూడండి మిక్స్ చేసామండి. ప్రజెంట్ వచ్చేసి మన బ్లడ్ ఈ విధంగా ఉంది, మన బాడీలో ఈ పొజిషన్ లో ఉంది. అంటే బాగా విష పదార్థాలతో, కలుషితమైన పదార్థాలతో మన బ్లడ్ ఈ విధంగా ఉంది. ఈ కలుషితమైన బ్లడ్డే మన బాడీలో ప్రతి ఆర్గాన్ కి కణానికి సప్లై అవుతోంది. అందుకనే ఏదో ఆర్గాన్ లో ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, హెల్త్ బాగాలేకుండా పోతుంది. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి మన హెల్త్ ని, మన బ్లడ్ ని ఏ విధంగా క్లీన్ చేస్తుందో మన ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ అనేది చూద్దాం. చూడండి, ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ తీసుకుంటున్నాను. జస్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకు హోల్ పడడానికి ఒక రకమైనటువంటి ఒక నీడిల్ ఉంటుందండి. ఈ నీడిల్ అనేది జస్ట్ ఇలా పెట్టి కొద్దిగా ప్రెస్ చేసి ఇలా తిప్పామంటే హోల్ పడుతుంది. 2 times అలా తిప్పామంటే చూడండి, ఈ ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ ని డైరెక్ట్ గా మనము నోట్లో వేసుకుని తాగొచ్చు. ఈ ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ లో వామ్ ఉంటుంది, చాలా చాలా రకాలైనటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. సో ఆల్రెడీ మీకు తెలుసు, మీరు ఒకసారి వీలైతే చదువుకోండి. దాదాపుగా 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇందులో వామ్ అనేది ప్రధానమైనది. సో ఇప్పుడు మనం వేస్తున్నానండి. చూడండి, ఏదైనా ఒక దాంట్లో వేస్తున్నాను. ఇది వేడి ఫస్ట్ డే మార్నింగ్ ఎంటీ స్టమక్ బిఫోర్ ఫుడ్, పరగడుపున ఒక 10 డ్రాప్స్ మనం నోట్లో వేసుకుని తాగేస్తాం. సో ఇది ఫస్ట్ డే అనుకున్నాం, 10 డ్రాప్స్. నెక్స్ట్ ఆ మరుసటి రోజు సెకండ్ డే ఇంకొక 10 డ్రాప్స్, అలాగే థర్డ్ డే ఇంకొక 10 డ్రాప్స్, అలాగే ఫోర్త్ డే ఇంకొక 10 డ్రాప్స్, అలాగే 6th డే ఇంకొక 10 డ్రాప్స్, అలాగే 7th డే ఇంకొక 10 డ్రాప్స్, అలాగే 8th డే ఇంకొక 10 డ్రాప్స్, అలాగే 9th డే ఇంకొక 10 డ్రాప్స్, అలాగే 10th డే ఇంకొక 10 డ్రాప్స్. ఆ విధంగా ప్రతిరోజు 10 డ్రాప్స్ 10 డ్రాప్స్ 10 డ్రాప్స్ లెక్కన మనము ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ తీసుకుంటే మన బాడీలో బ్లడ్ అనేది ఏ విధంగా క్లీన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. చూడండి, ఇంకా పడాలండి. ఇది డ్రాప్స్ అనేది మన బాడీలో పెరగటం వల్ల, డైలీ వాడటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్లడ్ అనేది క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో డైలీ డే బై డే 10 డ్రాప్స్ 10 డ్రాప్స్ 10 డ్రాప్స్ అనేది ఇంక్రీజ్ అయిందంటే, పడిందంటే బాడీలో ఆటోమేటిక్ గా మనకు చేంజ్నెస్ అనేది వస్తుంది. చూడండి, తేడా తెలుస్తుందా? బాగా గమనించండి. చూడండి, సో ఆ విధంగా మన బాటిల్ పూర్తి అయిపోయే విధంగా వాడుతూ వస్తే ఏమవుతుందంటే ఫుల్ క్లియర్ అయిపోతుంది అనమాట. మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థం మొత్తం క్లియర్ అయిపోతుంది. చూడండి, ఈ సైడ్ వచ్చేసి ఆటోమేటిక్ బాడీ అనేది ఈ విధంగా చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. బ్లడ్ లో ఉన్నటువంటి మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు క్లీన్ అవుతూ వస్తాయి. సో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం టైం తీసుకుంటుంది. తక్కువ వాటర్ తీసుకుంటే ఇమీడియట్ గా ఫాస్ట్ గా వస్తుందండి. ఇంట్లో ఎవరైనా కూడా దీన్ని ప్రయోగం చేయొచ్చు. చూడండి, కనిపిస్తుంది తేడా, తెలుస్తుంది. సో కావాలంటే చూడండి, ఇంకా ఇంకొక బాటిల్ అనుకుందాం. నెక్స్ట్ 10 days అనుకుందాం. ఆ 10 days కూడా మళ్ళీ నేను వేస్తున్నాను.
చూడండి, ఇంకొక 11th డే, అలాగే 12th డే, అలాగా 13th, అలాగే 14th, అలాగే 15th, అలాగే 16th, అలాగే 17th, అలాగే 19th, అలాగే 20 డేస్ వాడామనుకుందాం. ఇంకా ఉంది. ఇప్పుడు చూడండి, అంటే 20 డేస్ కు ఇంత తేడా వచ్చింది. ఓకేనా, చూసారా? ఇంకో 10 డేస్ వాడేద్దాం అనుకుందాం. ఇంకా ఒక 10 డేస్, అప్పుడు మంత్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. 10 డ్రాప్స్ అనుకుందాం. 21st, 22nd, 23rd, 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30. ఓకేనా? ఇంకా ఉంది. సో 30 డేస్ అనుకుందాం. 30 డేస్ తర్వాత కూడా చూడండి ఎంత చేంజ్నెస్ వచ్చిందో బాడీలో. వస్తుందా? కనిపిస్తుందండి? సో ఎసిడిక్ నేచర్ నుంచి క్షారతత్వానికి మన బాడీ ఎప్పుడైతే ఈ విధంగా వస్తుందో 100% మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలు, మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, హానికర పదార్థాలు అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. వీటిని టాక్సిన్స్ అంటాం. ఈ టాక్సిన్స్ ను మలం ద్వారా, యూరిన్ ద్వారా, చెమట ద్వారా రిమూవ్ చేయబడుతుందండి. మన బాడీ నుంచి ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుంది. చూడండి ఎంత తేడా కనిపిస్తుందో. ఈ విధంగా ఫస్ట్ మంత్ కి ఇంత తేడా వచ్చిందంటే సెకండ్ మంత్ కు మళ్ళీ వేద్దాం. సో సెకండ్ మంత్ లో ఫస్ట్ 10 డేస్ అనుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే, 4th డే, 5th డే, 6th డే, 7th డే, 8th డే, 9th డే, 10th డే. ఈ విధంగా మనము ఎవ్రీ మంత్ వాడుతూ వచ్చామంటే ఏ విధంగా అయితే ఇందులో బాడీ అనుకున్నామో, ఇందులో ఉన్న ద్రవ పదార్థం బ్లడ్ అనుకున్నామో, ఏ విధంగా అయితే శుద్ధి చేయబడుతూ వచ్చిందో మన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం ఈ విధంగా క్లీన్ అయిపోతుంది. చూసారా? ప్లీజ్ జూమ్ చేయండి, దగ్గర పెట్టండి కెమెరా. రెండు చూపించండి, దగ్గర చూపించండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ విధంగా మనకు ఎసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ మన బాడీలో అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ సెకండ్ డెమో అనేది చూద్దాము. దీన్ని ప్రోడక్ట్ డెమో అనొచ్చు, అలాగే క్వాలిటీ టెస్ట్ అని కూడా అనొచ్చు అండి. క్వాలిటీ టెస్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి లైవ్ లో చూపించాలని క్వాలిటీ టెస్ట్ లేదా ప్రోడక్ట్ డెమో అంటారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ బాటిల్ ని ఎంటీ చేస్తున్నాను, ఖాళీ చేసి వేరే వాటర్ తీసుకున్నానండి స్పెషల్ గా. నెక్స్ట్ వచ్చేసి చూడండి సార్, సెకండ్ ప్రయోగం ఇంకోటి చూస్తున్నాను. ఇక్కడ బయట చాలా మందికి ఇప్పుడు స్పెషల్ గా స్త్రీల కోసం, ముఖ్యంగా మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు, మహిళలు, అలాగే స్త్రీలు, మా మాతృమూర్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ హెల్త్ కోసం ఏమైనా చేయొచ్చు అనమాట. ముఖ్యంగా వీళ్ళకు ప్రతి నెల బ్లడ్ తో అనేది ఫైటింగ్ జరుగుతుంది. బ్లడ్ అవసరం. దానికోసం ఐరన్ పోలిక్ అనేటువంటి టాబ్లెట్స్ బయట దొరుకుతాయండి. చూడండి, ఇది వచ్చేసి బయట దొరికేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్. ప్రతి మెడికల్ షాప్ లోని ఈ బ్రాండ్ దొరుకుతుందండి. కుఫోల్ జెడ్ అంటాము, ఇంతకుముందు పిఫోల్ జెడ్ అనేటువంటి నేమ్ తో వచ్చేది. ఐరన్ కోసం, అంటే బ్లడ్ తక్కువ అయిపోయినా బ్లడ్ ఇంప్రూవ్ అవడం కోసం బయట సజెషన్ చేయటువంటి టాబ్లెట్స్. అలాగే ఎనీమియా ప్రాబ్లం ఉన్నా, రక్తహీనత ఉన్నా, అలాగే జనరల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ కంటెంట్ అవసరం కాబట్టి ఆ టైంలో ఎక్కువ మంది సజెస్ట్ చేయటువంటి టాబ్లెట్ ఇది. కానీ మన బాడీకి న్యాచురల్ సేఫ్ గా ఉన్నటువంటి టాబ్లెట్స్ ఇవ్వాలి. కానీ ఇది న్యాచురల్ సేఫెస్టా ఏమనేది దీనిలో చూద్దాం లైవ్ లో. ఓకేనండి, మన దగ్గర ఉన్నటువంటి ఐరన్ పోలిక్ టాబ్లెట్ అండి ఇది. ఐరన్ పోలిక్ మన దగ్గర ఉన్నటువంటి ఆర్గానిక్ సేఫెస్ట్ టాబ్లెట్ ఇది. ఇది సేఫెస్ట్ అవునా కాదనేది మీరు లైవ్ లో చూద్దాం. ఇది ఐరన్ పోలిక్, ఇది ఐరన్ పోలిక్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకేనా, చూద్దాం లైవ్ లో. చూడండి, నేను ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ ని ఒక పీస్ తీసుకుంటానండి. 1 లేదా 2 పీసులు తీసుకోవచ్చు. చూడండి, ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ ఒక పీస్ తీసుకుంటాం. అలాగే మనకు కేవా ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ దీన్ని కూడా ఒక పీస్ తీసుకున్నానండి. చూడండి, సింగిల్ పీస్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ ఐరన్ ఫోలిక్ బయట దొరికేటువంటి ఎక్స్ బ్రాండ్ ఐరన్ ఫోలిక్ కూడా తీసుకుందాం.
ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఈ టాబ్లెట్ ని ఆల్రెడీ ఒక టాబ్లెట్ లాగా ఉందన్నమాట. దీన్ని పొడి పొడి చేద్దామండి. పొడి పొడి చేద్దాం. పొడి పొడి చేయడానికి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేద్దామండి, పర్లేదు. అంటే ఎందుకు పొడి చేస్తున్నానంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత సో ఆమ్లాల వల్ల, వాటర్ వల్ల క్లోరిక్ యాసిడ్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. అవి ఏం చేస్తాయంటే ఏ టాబ్లెట్ అయినా ఏ పదార్థాన్నైనా విచ్ఛిన్నం చేస్తాయి, అంటే డైల్యూషన్ చేస్తాయి. సో కరిగించడానికి ఒక మృదుమైనటువంటి పదార్థం లాగా మార్చేస్తాం అనమాట. ఈ విధంగా మన ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ ని సో పొడి పొడి చేశానండి. ఓకేనా, కెమెరామెన్ జూమ్ చేసి చూపించండి. ఓకేనా, ఈ విధంగా మన బాడీలోకి, కడుపులోకి వెళ్ళిన తర్వాత, మన స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా కరిగిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ బ్రాండ్ అండి, ఎక్స్ బ్రాండ్ ఐరన్ ఫోలిక్ టాబ్లెట్. ఇది బాడీలో వేసుకుంటే కరగదండి. ఎందుకు కరగదు? ఎందుకు కరగదంటే ఇందులో ఐరన్ సంబంధించిన కంటెంట్ సగం ఉంటుంది, ఫోలిక్ సంబంధించిన కంటెంట్ సగం ఉంటుంది. అందులో ఐరన్ అనేది ఇందులో ఆర్గానిక్ కాదండి, రియల్ ఐరన్. రియల్ ఐరన్, రియల్ అని తెలుసు కదా, ఒక ఇనుప ముక్కని ముక్కలు ముక్కలుగా చేసేసి వాటిని రౌండ్ గా మార్చి డైరెక్ట్ గా ఆ ఇనుప ముక్కల్ని ఇందులో వేసేస్తాం. ఇది నిజంగా అవునా కాదని ఒకసారి చూద్దాం. దీన్ని మ్యాగ్నెట్ టెస్ట్ అంటాము. చూడండి, మ్యాగ్నెట్ ద్వారా దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి సార్, ఐరన్ ఫోలిక్ ని ఓపెన్ చేశాను. జస్ట్ మీ కళ్ళ ముందరే ఒక సైడ్ పోస్తున్నాను. ఓకేనా, దీంట్లో ఇనుము ఉందా లేదా అనేది ఒకసారి చెకప్ చేద్దాం. ఓకేనండి, ఒక ఇనుము అనేది దేనికి అబ్జర్ప్షన్ అవుతుందండి? జనరల్ గా ఐరన్ ముక్కలు అనేది మ్యాగ్నెట్ కు అబ్జర్ప్షన్ అయిపోతుంది. చూడండి, ఐరన్ రెండు ఉన్నాయన్నమాట మ్యాగ్నెట్స్. ఏదైనా ఒక మ్యాగ్నెట్ కానీ పెట్టామంటే ఆటోమేటిక్ గా, చూసారా కెమెరామెన్ ప్లీజ్ దగ్గర చూడండి, రియల్ ఐరన్ ముక్కలు ఇవి కడుపులోకి పోయినాయంటే అల్సర్ వచ్చేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది, పొట్ట పేగలు కూడా పోసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవి ఐరన్ ముక్కలు కరగవు. ఇవి కిడ్నీలు చేరుకొని కిడ్నీలు కూడా మళ్ళీ డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు కిడ్నీలు కూడా డయాలసిస్ స్టేజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, ఐరన్, రియల్ ఐరన్ ఇది కరగనే కరగవు. ఇందుకు మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది, జబ్బులు వచ్చేది, ఒక చోట నుంచి ఇంకో చోట జబ్బు ఎక్స్పాండ్ అయ్యేది కూడా ఇందుకే. చూడండి, అదే ఇప్పుడు చూడండి ఫెర్రస్ ఎక్కడ ఉంది చూడండి, ఇది ఫెర్రస్. ఐరన్ అండ్ ఫోలిక్ ఉంది కదా, ఇది ఫోలిక్ యాసిడ్ అండ్ ఫెర్రస్. చూసారా, ఫోలిక్ యాసిడ్ అండ్ ఫెర్రస్ అండి. ఇది ఈ కంటెంట్ సగం ఉంటే నిజమైనటువంటి ఐరన్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సో మ్యాగ్నెట్ కట్టుకొని ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నది ఇందుకే. ఇవన్నీ రియల్ ఐరన్ ముక్కలండి, ఇనప ముక్కలు ఇవి. అంటే మన బాడీలు ఇవి కరగవు. మన యొక్క స్టమక్ లో ఇవి కరగవన్నమాట. కరకపోవడం వల్ల రకరకాలైనటువంటి స్టమక్ సంబంధించిన ఉదర సమస్యలు ఎన్నో వస్తాయి. అలా వస్తాయి అని చాలా మంది తెలియదు. ఇప్పుడు లైవ్ లో చూసారనమాట. నిజంగా వస్తాయా లేదనేది మీరే చూస్తారు. ఇది కంప్లీట్ ఐరన్ ముక్కలండి ఇది. ఓకేనా, చూడండి మన మ్యాగ్నెట్ కూడా అసలు తీసుకుంటే రావడం లేదు. చూడండి, వెళ్తూ ఉన్నాయి చూడండి ఐరన్ ముక్కలు. అదే మన టాబ్లెట్ లో పెడతాం, సేమ్ ఐరన్ అండి. మన టాబ్లెట్ లో సేమ్ మ్యాగ్నెట్ ని చూడండి, ఫ్రెష్ గా ఉండేటువంటి మ్యాగ్నెట్ పెడుతున్నాను. ఏదన్నా కన్నా వస్తే కన్నా మీరే చూడండి. చూడండి, మన ఐరన్ టాబ్లెట్ లో, కేవా ఐరన్ టాబ్లెట్ లో ఎటువంటి ఐరన్ ముక్కలు ఏదైనా వస్తేనా చూడండి. చూడండి, ఎటువంటి టాబ్లెట్స్ దీంట్లో ఏదైనా ఉన్నదేమో చూడండి. చూడండి సార్, ఇదంతా మన న్యాచురల్. ఏమన్నా వచ్చాయా ఇందులో మీకు ముక్కలు? చూడండి, వచ్చాయా? ఏమి రాలేదు. సో దిస్ ఈజ్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ అండ్ సేఫెస్ట్ టాబ్లెట్స్, మన కేవా ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్. ఇది లైవ్ లో మీరు చూసారు. సో నిజం అనేది బట్టబయలు అయింది కదా, నిజం అనేది బల్ల గుద్దుకొని బట్టబయలైనటువంటి సమయం అనమాట ఇది. సో మీరు లైవ్ లో చూడొచ్చు, చూపించవచ్చు అనమాట ఎవరికైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సెకండ్ డెమో కూడా కంప్లీట్ అయింది. ప్రోడక్ట్ లో సెకండ్ డెమో కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక వండర్ఫుల్ టాబ్లెట్ మీ అందరికి రామ సార్
చేస్తారు. చాలు చాలు, ఈరోజు చాలు. సార్తో మాట్లాడించండి. సార్ వాడాడు కదా, లైవ్లో మాట్లాడండి. రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. బ్యాక్ 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 కెమెరా బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన కేవ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో లైవ్ లో మనం డెమోస్ చూస్తాము, ఇంకా డెమోస్ ఉన్నాయండి. వీలైతే మిగతా డెమోస్ అన్ని కూడా టుమారో జూమ్ మీటింగ్ అవకాశం ఇస్తారు, అందులో రేపు ఎల్లుండి మీదే సార్, రేపు ఎల్లుండి మీదే, సార్. ఇంకా 2 days. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్తో సో మాట్లాడిస్తారా? ఈ లైవ్ లో అవకాశం ప్రొడక్ట్లు వాడిన సార్తో మాట్లాడిస్తారా రాము సార్? మాట్లాడిస్తాను సార్, మాట్లాడిస్తాను. మాట్లాడండి, మనకు మన ఆల్రెడీ feedback తీసుకుందాం. వాడినటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. ప్రోసెస్ ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో ప్రొడక్ట్స్ వాడారు సారు. దేనికి వాడారు, ఏ సమస్య వాడారు, ఎలా ఉంది ఏంటి అనేది లైవ్ లో వాడినటువంటి వ్యక్తి ద్వారా నేను మాట్లాడిస్తాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ పర్సన్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను సార్. మిస్టర్ మాణిక్యం సార్, ప్లీజ్ కమ్ ఆన్ సార్, జస్ట్ మినిట్. కెమెరా లాంగ్. ఓకే సార్. సార్ చూడండి సార్, మనకు మన డిస్ట్రిబ్యూటర్ అన్నమాట మన మాణిక్యం గారు. సో మనకు నా టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అన్నమాట. అలాగే మా ఫ్రెండ్ అండ్ నైబర్ కూడా. సో ఇతనికి ఎన్నో సమస్యలు ఉన్నాయండి. బిఫోర్ కంపెనీస్ లో రకరకాల కంపెనీస్ వాడేశాడు. సో అతని మాటల్లోనే ఏం సమస్య ఉంది, ఏం వాడాడు, మన కంపెనీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఏం ప్రొడక్ట్స్ వాడారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది కంప్లీట్ గా సార్ ద్వారానే విన్నామండి. ప్లీజ్ సార్. ఓకే సార్, నా పేరు మాణిక్యం. సార్, నేను వచ్చేసి మా బాబుకి ఒక హెల్త్ ఇష్యూ ఉండేది. అంటే అంటే నైట్ టైంలో పాస్ వెళ్ళిపోతాడు అనమాట. అది సో చాలా ఇబ్బంది పడేవాడు. సో అబ్బాయి వచ్చేసి 9th క్లాస్ అవుతున్నాడు. సో నేను సారు పరిచయం అయ్యారు, రాము సార్. సార్, ఈ విధంగా మన కంపెనీలో 4G డెమో ఉంది, దాని ద్వారా మనం చూసి మనకు బాబుకి ఏం ప్రాబ్లం ఉందో మనం ఇస్తాం సార్. అదే సార్ అనుకున్నాను. ఒప్పుకొని తీసుకొని స్టిల్ నేను ఇప్పుడు వచ్చేసి 1.5 months కంటిన్యూ చేస్తున్నాను. సో మా బాబుకి అయితే విత్ ఇన్ ఒక 20 days తర్వాత ఆ ప్రాబ్లం అనేది కొద్దిగా తగ్గుతా వచ్చింది. స్టార్టింగ్ 20 days ఆఫ్టర్ వచ్చేసి ప్రాబ్లం మనకు కంప్లీట్గా. సో ఇది వచ్చేసి ఒకటి. రెండోది వచ్చేసి నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉండేది. గ్యాస్ట్రిక్ సమస్య నాకు చాలా కాలంగా ఉండేది. జనరల్గా ఏదైనా ఆయిల్ ఫుడ్ తింటే జనరల్. సో మనకి ఈ ఎస్సిటీ కేర్ అని చెప్పేసి ఒక డ్రాప్ ఇచ్చేస్తారు. సో దీన్ని వాడుకోవడం వల్ల కూడా అద్భుతమైన రిజల్ట్ సార్, చాలా బాగుంది. ఇది నేను రెగ్యులర్గా మా ఇంట్లో రెగ్యులర్గా ఇది ఉంటుంది. కంటిన్యూగా మేము ఇది రెగ్యులర్గా వాడుకుంటుంటాము. మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మేము నలుగురు ఉంటాము, నలుగురు వాడుకుంటాం. సో పర్లేదు, మంచి రిజల్ట్స్ ఉంది. బాగానే నాకైతే బాగానే అనిపించింది. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ మనం వాడుకున్నాక result ఉంటే అది మంచి ప్రోడక్ట్ అనేసి మనం నమ్మాలి. ఎందుకంటే ఆ లైవ్ ఎగ్జాంపుల్ నేను. సో నా ఫ్యామిలీని అవకాశం ఇచ్చినందుకు రాము సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, మాణిక్య సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాము సార్కు, సార్ మాణిక్యం సార్కు. లీడర్స్, ఇంతసేపు కష్టపడి